ఆల్మోస్ట్ అంటే ప్రతి లాంగ్వేజ్లో అప్పటి వరకు ఉన్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎంట్రీ తోటి వాళ్ళ ఉనికి కొంచెం ప్రశ్నార్థకంగా మిగిలే విధంగా మీరు దూసుకెళ్ళిపోయారనుకోండి, అది అది మీ టాలెంట్తో అది. కానీ ఆ శత్రుత్వం కూడా మీకు వెంటాడుతూనే వచ్చి ఉంటుంది. బట్ అంటే వాళ్ళు వచ్చే ముందు మిగతా వాళ్ళని దూసుకుని వాళ్ళు వచ్చారు కదా. ఓ అట్లా అంటారా? ఓకే, అది కూడా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ప్రక్రియ. ఓకే ఓకే. కొందరు దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటారు. అంటే రెలవెన్స్ అని ఒకటి ఉంటుంది. నీ అవసరమా, ప్రతి ఒక్క మనిషి నువ్వు నువ్వు నిన్ను తీసుకోలేకపోతే నువ్వు చిన్నోడు అవ్వు, బట్ ఆ పీరియడ్కి ఆ ఎలిమెంట్కి ఒక్కరు అవసరం అవుతారు, దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు, అలా వచ్చారు. అలాంటి ఈర్ష్యలు కూడా చూశాను నేను. అదే, బట్ దాన్ని నేను పర్సనల్గా తీసుకోను. ఒక మనిషికి ఉన్న ఈర్ష్య కదా, మనిషి అన్న తర్వాత ఉదాత్త భావాలు కూడా ఉంటాయి, ఈర్ష్య కూడా ఉంటాయి. ఈర్ష్య లేని మనిషి ఎవరు? తనకన్నా నేను కొంచెం అందం అవ్వాలి, ఆడకన్నా బాగా అది ఉంటుంది. ఈర్ష్యం అనేది కూడా ఒకసారి అందం, ఒకసారి వాళ్ళన్నే కొంచెం బర్న్ చేసేస్తుంది. అది వాళ్ళ కర్మ, వాళ్ళ డిసిషన్, వాళ్ళ ప్రయాణం. బట్ దాన్ని నేను పర్సనల్గా తీసుకోను, ఎందుకంటే నాకు అర్థమవుతుంది. ఒక అర్థమవుతుంది, ఇంత రోజులు ఉన్నాను, ఈయన వచ్చిన తర్వాత నాకు వేషాలు లేవు, లేదా నాకన్నా ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నాడు, ఉంటుంది. అది ఉంటుంది, అది మనిషి కాబట్టి ఉంటుంది. అందరూ మనుషులే కదా. బట్ దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? దానికి పగ పెట్టేసి నువ్వెవడా నేను అనకూడదు. ఒకప్పుడు ఆయన కూడా కదా. సో అంతకు ముందు వరకు ఆయన చేసిన దాన్ని గౌరవిస్తూ ఆయన్ని కౌగులించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఆయన మారకపోతే వదిలేయాలి. నవరసాల్లో సార్ ఆల్మోస్ట్ మీరు ఏదైతే పండించారో ప్రతి దాంట్లో మీ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు, ప్రతి రసం. కానీ ఎక్కువగా హిస్టారికల్ అండ్ మైథలాజికల్కి సంబంధించినవి కొన్ని ఎక్కువగా, అంటే అటెంప్ట్ కూడా జరగలేదు అనుకోండి. వచ్చిన వాటిలో చూసుకున్నట్టయితే చాలా తక్కువే అనుకోవచ్చు. అస్సలు రాలేదండి, అసలు రాలేదు కదా. రాలేదు కదా. అంటే మా సినిమా వచ్చేసి హిస్టారికల్ వచ్చింది, మారిపోయింది. హిస్టారికల్ వచ్చిందా సార్? అది కూడా ఎందుకంటే నేను వచ్చేసరికి హిస్టారికల్ చేయట్లేదు కదా. ఎక్కడో ఒకటి హిస్టారికల్ పీరియాడికల్ ఫిల్మ్ చేయట్లేదు. బ్రహ్మాండంగా అయితే రాజమౌళి గారు తీస్తున్నారు. రైట్. రాజమౌళి గారి సినిమాకి నేను అవసరపడలేదు. ఓకే, ఆయన సినిమా కరెక్ట్గానే ఉంది కదా, ఆయన కొలతలు, ఆయన ఎలిమెంట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఒక హిస్టారికల్ ఫిల్మ్ చేస్తున్నా. దట్ ఈస్ మణిరత్నం గారి పొన్నియిన్ సెల్వం. ఇట్స్ a 300 crore ఫిల్మ్, పార్ట్ 1, పార్ట్ 2. అండ్ చోళ 500 years బ్యాక్ ఉన్న జాయిన్ అవుతుంది. ఐ ప్లే సుందర చోళన్, అలా ఉంటుంది. బట్ మణిరత్నం గారు అప్రోచ్ చేసే హిస్టారిక్ వేరు. ఇంతకు ముందు ప్రేక్షకులు చూస్తున్న కర్ణుడు, కృష్ణుడు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, అప్పుడున్న ఆడియన్స్, అప్పుడున్న సినిమాలు. ఆ తర్వాత టైం చేంజ్ అవుతూ వేరే అలాంటి సినిమాలు వస్తున్నాయి. ఇవాళ సెల్ ఫోన్లు కూడా సినిమాలు తీసేస్తుంటారు, వేరే జానర్స్ వచ్చేసాయి. ఆ టైంలో నేను లేనే అనే బాధ నాకు ఉంది. బట్ మనం ఏ టైంలో బ్రతుకుతున్నామో అక్కడ మనం రిలవెంట్గా ఉండాలి. కానీ అది నేను చేయలేదు, ఈ ఇన్నోవేషన్ నేను చేయలేదు అనేది వద్దు. నీ బాటలు నువ్వు వెళ్తున్నప్పుడు నీ అవసరం ఎక్కడుందో అది మాత్రం చేయాలి. యాక్టింగ్ అనేది నేను నటుడని ప్రూవ్ చేయడం కాదు కదా, అది ఒక అద్భుతమైన ప్రయాణం. పాడేవాడు పాడాలి, చూసేవాళ్ళు దాన్ని వినేవాళ్ళు ఆనందించాలి. నేను పాడుతాను కూర్చోండి నేను చెప్పకూడదు. రైట్, అది అలా అవ్వదు. అన్ని లాంగ్వేజ్లు చూసుకుంటే సార్, ఏ లాంగ్వేజ్ పరంగా మీకు అంటే సంతృప్తినిచ్చిన లాంగ్వేజ్ అంటే ఏదే చెప్పుకోవచ్చు? ఇండస్ట్రీ పరంగా, ఓవరాల్ పరంగా అంటే ఎవ్రీథింగ్ అండి. అంటే ఒకరి మీద చెప్పలేను. కర్ణాటక అది వెరీ స్మాల్ ఇండస్ట్రీ, అక్కడి నుంచి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తావా అంటున్నారు, వెళ్ళాను. తమిళ్ రియలీ గేవ్ మీ డిఫరెంట్ లుక్ ఆల్ టుగెదర్. నన్ను సెటిల్ చేసింది అయితే తెలుగు. అది వాస్ట్నెస్ కానీ ప్రేమ కానీ. అది ఎక్కడ రాజమండ్రికి వెళ్తే అది తెలుగోడు కాదు అన్నాడు మా ప్రకాష్ రాజ్ గారు. పచ్చళ్ళు ఏమేమి ఇస్తారో. తమిళనాడుకి వెళ్తే మన ఎంగాళి ప్రకాష్ రాజే నేను చలం. కేరళ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది నచ్చింది అని నేను చెప్పలేను. బట్ లైఫ్లో పుట్టింది కర్ణాటకం. నా ఇన్ని విద్వత్ కానీ, నా అవగాహన కానీ, దానికి ఉన్న మూలం అక్కడున్న సాహిత్యం నేను చదివింది, నా నాటక రంగం. దానికి ఒక అద్భుతమైన ఒక ISI మార్క్ ఇచ్చింది తమిళని చెప్పాలి. బాలచంద్ర గారు, మణిరత్నం గారు అలాంటి వాళ్ళు. ఆ తర్వాత తెలుగు వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతమైన లైఫ్ని ఇచ్చింది, ఒక సెటిల్మెంట్ ఇచ్చింది. అది నేను తెలుగు అని చెప్పాలి. అంటే నన్ను స్టార్ చేసింది. ఓకే, నన్ను లార్జర్ దెన్ లైఫ్ చేసింది తెలుగునే చెప్పాలి. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అదే కన్నడ ఇండస్ట్రీలో KGF 2 విషయంలో ఎందుకు అంత వెబ్లో కావచ్చు, అది బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండి. బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఆ సినిమా ప్రొడ్యూసరు బీజేపీ ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రదరు. ఓకే,
బీజేపీ స్టేట్ ఇప్పుడు ఆయన్ని ఎందుకు తీసుకున్నారు మేము చూడము. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తారు? KGF 2 అనేది ఒక సినిమా, కళా సినిమా. ఆయన్ని నచ్చితే చూస్తారు, నటన నచ్చితే చూస్తావు, నటన నచ్చకపోతే చూడవు. లేదా నీకు ద్రోహం చేసిన వాడి పని ఆడు ఎంతమంది చూడని చూడవు, అలా తీయాలి. కానీ దే విల్ డూ దట్ రప్చర్. బట్ అయినా 6 million వ్యూస్ వస్తాయి కదా. సో ఇది ఇప్పుడు ఈ చిన్నవాళ్ళు రాళ్ళేసే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు, చూడాలి. కొడితే అది తీసుకొని దెబ్బ తగలేదు ఏంటి రా అనాలి. సో వీ షుడ్ బి వెరీ దిస్ థింగ్. ఆడ నీకు నటన లేదు, ఆడకు 10 మందిని రేప్ చేసినవాడు, లేదా ఒక పెద్ద 2000 crores స్కామ్ చేసినవాడు, దేశాన్ని అమ్మినవాడు, అలాంటి వాడిని ఎలా తీసుకొచ్చారండి, ప్రతిమ ముఖ్యమా అని అడిగితే దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. కానీ వాళ్ళ అజెండాలు వేరే ఉంటాయి. దాన్ని సినిమా మీద ఎందుకు వేస్తారని అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వల్నరబుల్ కదా సినిమా. రైట్. బట్ అలా అవ్వదు కదా. అలా బ్యాన్ చేసిన సినిమాలు ఎన్ని ఆడాయి. క్రియేటివ్ ఫ్రీడమ్ సంతోష్ అని ఆయనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు అనుకోలేదు కదా. వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని పెట్టుకుని సినిమా చేస్తారా, సిద్ధాంతం వాళ్ళని పెట్టుకుని నటులను పెట్టుకుని సినిమా తీస్తారా? ఒక 5 languages కావాల్సిన నటుడు ప్రకాష్ రాజు, 5 languages అవుతున్న పాన్ ఇండియన్ ఫిల్ము. ప్రకాష్ రాజు అంటే హిందీ మాట్లాడగలడు, మలయాళం మాట్లాడు, తమిళ్, తెలుగు, ఇలా ఉంటాయి కదా వాళ్ళ లెక్కలు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ రీచు. నేను తలుచుకున్న కథ చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర ప్రకాష్ రాజు గారు చెప్తే జనాలకి ఈజీగా వెళ్ళిపోద్ది అని ఒక డైరెక్టర్ డిసిషన్. వీళ్ళు బయట నుంచి చూస్తున్న వాళ్ళు రాళ్ళు వేస్తుంటారు, పెద్దది చేస్తుంటారు. ఇది ముక్కుసూటిగా నేను మాట్లాడడం వల్ల నటుడుగా ఉన్నవాడికి పాలిటిక్స్ ఎందుకు అంటారు కదా, అలా ముక్కుడు మాట్లాడాలి. దాన్ని భరిస్తూ వెళ్ళాలి మనం, తప్పదు. అంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను బ్రతుకుతాను అన్నప్పుడు ఆ నచ్చని వాళ్ళ కొన్ని దెబ్బలను కూడా నేను తట్టుకొని తింటారు కదా. నేను ఇష్టం వచ్చిన బదులు నువ్వు ఎందుకయ్యా కొడతావని అడగకూడదు. రైట్. అది కంప్లైంట్ కాదు, అది ఐ విల్ ఫైట్ బ్యాక్. సింపుల్.